ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బైబిల్ ధ్యానంలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము సామెతలు 19వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. అబద్ధుని కంటే దరిద్రుడే మేలు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము. అది కలిగిన వాడు త్రప్పుడై అపాయము లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చెయ్యి ముంచనే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞాని లేని వారు జ్ఞానము నొందుదురు. వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞాన వృద్ధి నొందుదురు. ఈ యొక్క వచనములు మనం చదువుకొని ఉన్నాము కదా. సోమరితనము ఎంత మాత్రము కూడా ఉండకూడదు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా నరునికి ఆలోచనలంట అనేకంగా పుడతాయంట. కానీ దేవుడైతే స్థిరపరిచేది ఆయన మనసులో ఏదైతే తలంచుకుంటాడో అది మాత్రమే స్థిరపడును అని ఈ యొక్క వచనములు మనం చూస్తూ ఉన్నాం. అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.